కూతురు గారు పసుపు నూరుతున్నారు. సోమేశ్వరరావు గారు చూస్తున్నారు, పంతులు గారు చేయిస్తున్నారు పని. వరుడు పెళ్లి కూతురు గారి పసుపు నూరడం చూస్తున్నారు, చూసి నవ్వుతున్నారు. గౌరీదేవి పూజ చేయిస్తున్నారు. గౌరీదేవి పూజ, పసుపు నూరడం, ఇది గోటకి అడగడం, అంత గౌరీ పూజ అంటారు, గౌరీదేవి పూజ అంటారు. ప్రస్తుతం గౌరీదేవి పూజ జరుగుతుంది. పెళ్లికూతురు గారు చాలా బిజీగా ఉన్నారు. పసుపు నూరడం, ఆవిడికి సాయం కూడా చేస్తున్నారు పక్కన ఉన్న వాళ్ళు. కూతురు గారు కుంకుమ పూజ చేయిస్తున్నారు. కుంకుమ పూజ అందరూ చాలా బిజీగా ఉన్నారు. పెళ్ళికొడుకు గారు కూడా అందరూ పూజ చేస్తున్నారు. కుంకుమ గడ్డకి కుంకుమ పోస్తున్నారు, పువ్వులు వేస్తున్నారు. పంతులు గారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పరామర్శిస్తే దాని ప్రకారం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పూజ చేస్తున్నారు. పెళ్ళికూతురు గారు ఒకే ధ్యానంతో కుంకుమ పూజ చేస్తున్నారు. పెళ్ళంటే నూరేళ్ల పంట, తన జీవితం చక్కగా సరిదిద్దుకోవాలని
ఈ పూజ తిలకం దిద్దిన దృశ్యం.
పంతులు గారు పట్టుకున్న మంగళసూత్రం ఇప్పుడు పంతులు గారు ఇప్పుడు మంగళసూత్రం అందరి పాయంటాల చేత ముట్టిస్తున్నారు. కొత్త దంపతులకి ఆశీర్వదించమని కోరి అక్షింతలతో సహా పుస్తెల తాడు ముట్టిస్తున్నారు. ప్రారంభమైపోతుంది. అందరూ అక్షింతలు వేస్తున్నారు. ఇదే తల్లి గారు అందరూ అక్షింతలు వేస్తున్నారు. పెళ్లి టైం అయిపోయింది. పెళ్లి గారు మహాపాత్ర గారు వచ్చేసారు, పంతులు గారు వచ్చేసారు. ఇప్పుడు పటం ఇప్పుడు ప్రస్తుతం పెళ్లి కొడుకు కొంచెము రమాకి పుస్తక కడుతున్నారు. ఇదే రమా గారు పటం గారికి వెళ్ళిపోయారు. పెళ్లి కూతురు అదే ఇదే పెళ్లి కూతురు పోయిన జీలకర్ర బెల్లం పెడుతున్నారు. అది జీలకర్ర బెల్లం పొజిషన్ రమా గారికి సురేష్ గారికి రమా గారు జీలకర్ర బెల్లం పెడుతుంది పొజిషన్. ఇది పంతులు గారు అదేదో పెట్టినారు. అది జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం సరిదిద్దుట పంతులు గారు చేస్తున్నారు. చెప్పదండి. ఇప్పుడు జీలకర్ర బెల్లం చేశారు. ఇప్పుడు ఉంగరం ఇప్పుడు పుస్తెల తాడు కట్టే వేళ వచ్చింది. పెళ్లికొడుకు గారు నిలబడ్డారు. పెళ్లి కూతురు మేడలో పుస్తెల తాడు కట్టడానికి 3 ముళ్ళు. ఆ 3 ముళ్ళు ఎన్నాటికో వస్తుందని పెళ్లి కూతురు కాసిన ఈ రోజే, ఈ సమయం ఈ రోజు వచ్చింది. అందరూ తాపత్రయం పడుతున్నారు. ఆ వేళ ఎప్పుడు వస్తుందో, ఆ ముహూర్తం, ఆ గడి, ఆ శుభముహూర్తం ఎప్పుడు వస్తుందో అని అందరూ వేచున్నారు. పంతులు గారు పుస్తెల తాడు ముడి సరిగ్గా వేయమని పెళ్లికొడుకు గారి చెప్తున్నారు.
అందరూ బ్యాండ్ వాళ్ళు కూడా బాగానే వాయిస్తున్నారు. పుస్తెల తాడు రెడీగా అయి ఉన్నది. మరి కొంచెం సేపు తర్వాత 1 సెకండ్ 2 సెకండ్ల తర్వాత పుస్తెల తాడు కట్టబడుతున్నారు. అది కూడా కట్టకడుతున్నారు. అది ఒకటి 3 ముళ్ళు వేయబోతున్నారు. 3 ముళ్ళు వేశారు. అది ఒకటి 3 ముళ్ళు వేశారు. పెళ్ళికొడుకు గారు పెళ్లి కూతురు గారికి 3 ముళ్ళు వేశారు. ఈ ముహూర్తం ఈ రోజుకి ముఖ్యమైన ముహూర్తం, ముఖ్యమైన గడి ఈ ముహూర్తం. ఈ గడియే మెయిన్. ముడి వేస్తున్నారు. దండ కూడా వేయించుకున్నారు. దండ కడుతున్నారు. మోడీ కడుతున్నారు. ఇప్పుడు కట్టేశారు. పెళ్ళికొడుకు గారు నవ్వుతున్నారు. ఏదో ఎన్నాళ్ళకి ముడి కట్టాననేసి ఏమో కానీ ఏమో తెలియదు, కానీ ఎందుకు నవ్వుతున్నారో మాత్రం తెలియదు. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మీద పువ్వులు వేయిస్తున్నారు. అందరూ ఆనందంతో చూస్తున్నారు. ఈ గడి కోసం ఈ రోజు ఇంత తాపత్రయం పడింది. సోమేశ్వరరావు గారు ఇప్పుడు హాయిగా అక్షింతలు వేసుకుంటున్నారు. పెళ్ళికొడుకు గారికి చెవుల్లో రింగులు పెట్టారు.
పెళ్లి కూతురు గారు ఇప్పుడు మట్లు వేసుకున్నారు కాళ్ళకి. 5 ఏళ్ళు కాళ్ళు, 5 ఏళ్ళు 5 మట్లీలు. ఏదో బోధిస్తున్న దృశ్యం. ఇప్పుడు తలంబరాలు ఒకరు తల మీద వేసుకుంటారు. తర్వాత ఒక కాంపిటీషన్ అవుతుంది. ఎవరు తలంబరాలు ఎంత బేరం వేసుకుంటారో అది చూడగలుస్తారు. ఇప్పుడు పెళ్లికొడుకు గారు పెళ్లి కూతురు మీద వేశారు. ఇప్పుడు పెళ్లి కూతురు గారు పెళ్లి కొడుకు మీద తల మీద వేస్తున్నారు తలంబరాలు. ఈ ఆటలాగే వాళ్ళ జీవితం చక్కగా దిద్దుకోవాలనేసి పంతులు గారు ఈ ఆట ఆడిస్తున్నారు వాళ్ళ చేత. తలంబ్రాలు వేస్తున్న దృశ్యం. తలంబ్రాలు వేస్తున్న దృశ్యం. తలంబ్రాలు వేస్తున్న దృశ్యం.
ఇప్పుడు అరుంధ చుక్క చూడడానికి పంతులు గారు వధూవరులకు తీసుకెళ్తున్నారు బయటికి. శ్రీను కొంచెం అశోక్ కుమార్, ఈశ్వరరావు గారు వడ్డించిన పులావ్ సెక్షన్, గోవిందరావు గారు, అశోక్ కుమార్, కున్నా మురళీబాబు, గోవిందరావు గారు, డికే రావు గారు, సప్లయర్ విఎం రావు గారు, జీపీ రావు గారు, రాజేష్ అండ్ కోర్మారావు గారు, మీల్ సెక్షన్ డైరెక్షన్ జేపీ రంగ్ గారు, విఎం రావు గారు, శ్యామ్ సుందరరావు గారు, ఈశ్వరరావు, పకీరు అండ్ శంకర్రావు గారు. వీళ్ళంతా జైపూరే. ఇక్కడ ఇది పులావ్ వడ్డించండి, అక్కడ పెరుగు పచ్చడి ఇవ్వండి, అక్కడ స్వీట్స్, నెక్స్ట్ వాటర్ సప్లై. అది పులావ్ వడ్డించండి, పర్లేదు, మీకేం పర్లేదు. మీరు కూరమ వడ్డించండి, కర్రీ తీసుకురండి, కర్రీలు కావాలంట. అలాగే సార్, పులావ్ వడ్డించండి, సెకండ్ లైన్ 2. నెక్స్ట్ స్వీటు, పెరుగు పచ్చడి అక్కడ 3వ లైన్. మంచినీళ్ళు ఇచ్చారా లేదా రాజేష్ గారు? పులావ్ ఇవ్వండి సార్. అలాగే స్వీట్ అందిందా లేదా 4th లైన్. అండ్ డీకేరా గారు 5th లైన్ స్వీట్ ఇవ్వండి. అలాగే అక్కడ బర్ఫీ, కాజు బర్ఫీ ఇస్తారా రండి. ఇక్కడ గ్లాస్ షార్ట్ అంట, గ్లాస్లో వాటర్, అక్కడ స్వీట్ ఇస్తారా? అలాగే కోరమారావు గారు ఏండి, రాజేష్ నువ్వు ఈ లైన్లో పులావ్ వడ్డించు. ఏండి గోవిందరావు గారు స్వీట్ వడ్డించండి, పర్లేదు, మీకేం. సెకండ్ లైన్ కోర్మా. అలాగే ఇక్కడ స్వీట్ కొంచెం సప్లై చేయండి, స్వీట్ కొంచెం సప్లై చేయండి ఇక్కడ. అలాగే అండి మురళి గారు ఇక్కడ పులావ్ వేస్తారు కొంచెం. అలాగే ఫస్ట్ లైన్ ఇవ్వండి కొంచెం బాబు, ఇక్కడ మంచి నీళ్ళు అండ్ మోహన్ రావు గారు అండ్ కుర్మా స్టాక్ ఉందో లేదు చూడండి సార్ కొంచెం. అలాగే స్వీట్స్ అండి. మోహన్ రావు గారు గొప్ప విజిగా ఉన్నారు, ఇటు అటు చేయిస్తున్నారు, ఏంటో పంచుతున్నారో లేదో అర్థం రాదంటుంది, కానీ గొప్ప బిజీగా వధూవరులు మామూలు దగ్గర కూర్చొని పంతులు గారు పరామర్శ విని హోమం పూజ చేయిస్తున్నారు. చూసిన దృశ్యం రమేష్ గారు నవదంపతులు చేతిలో బియ్యమో ఏమో వేశారు. రమేష్ గారు నెయ్యిలో చేతులు పోసి కింద పోయమన్నారు. ఆమంలో నెయ్యి వేస్తున్నారు పంతులు గారు. ఇప్పుడు రమేష్ గారు ఇంకా నెయ్యిలు పోస్తున్నారు. నూతన దంపతులు చేతున నెయ్యిలు పోసి వెనక్కి వెళ్ళి ఇంకా కింద హోమం దగ్గర పోయి వదలమంటున్నారు. బహుశా ఇంకోసారి అలా చేయవలస్తుందేమో. రమేష్ గారు ఇప్పటికి 3 సార్లు తిరిగారు స్టేజ్ పక్కన.
గొప్ప దీక్షతో రమేష్ గారు నెయ్యిలు పోస్తున్నారు. ఇప్పుడు ఇంకా తిరిగి వెళ్ళారు వెనక్కి వెళ్ళి ఇంకా పోస్తారు. గారు ఏదో డైరెక్షన్ ఇస్తున్నారు. గొప్ప బిజీగా ఉన్నారు. కూతురు పెళ్లి చేయిస్తున్నారు. ఇప్పుడు లేని దీని దగ్గర కూర్చొని గొప్ప అలిసిపోయి నడుమ చెయ్యి వేసి నిలబెట్టి ఉన్నారు. ఇప్పుడు సోమేశ్వరరావు గారు భార్య గారు కూడా గొప్ప బిజీగా ఉన్నారు. రమేష్ గారు బావగారు కాళ్ళు కడుగుతున్నారు నీళ్లతో. ఇప్పుడు బావమరిది బావగారు కాళ్ళు కడుగుతున్నారు. కాళ్ళు కడిగిన తర్వాత తుడుస్తున్నారు కాళ్ళు టవల్తో. నాగేశ్వరరావు గారు గొప్ప నవ్వుతున్నారు. ప్రసాదరావు గారు కూడా ఏదో మాకు కూడా వీడియో తీస్తున్నారు వాళ్ళు నవ్వుకుంటున్నారు. పాండురంగ గారు అక్కడ కూర్చొని చిన్నపిల్లలకి ఇలా అమ్మంటున్నారు. రమా సురేశుల కళ్యాణం. ఇక మన పెళ్లి కొడుకు కొత్త కదా, పంతులు గారు ఒక్కొక్కరిని నేర్పుతున్నారు.
పల్లీలో నీటిలో పంతులు గారు చెబుతున్నారు. పెళ్లి కొడుకు గారు ఏదో కొనుక్కుంటున్నారు. ఇదిగో హారతి అందిస్తా, పంతులు గారు హారతి అందిస్తున్నారు. పల్లెంలో హారతి అది తెప్పలా నడుస్తుంది. మరుగు హారతి ఇస్తున్నారు. ఆకుల హారతి పల్లెంలో కదులుతూ ఉంది. పల్లెంలో వాడ విజయ సంఘటన అది. ఒక్కొక్క కార్యక్రమం అవుతుంది. పంతులు గారు పల్లెంలో వాళ్ళు విడిచిపెట్టారు. హిందూ సాంప్రదాయ ప్రకారంగా వివాహం జరిగిన తర్వాత ఆ పళ్ళెంలో 2 దీపాలు వదిలారు. ఆ 2 దీపాలు 2 జీవులు ఒకే నదిలో ఒకే బాటలో నడుస్తారు. ఆ దీపాలు 2 కలిసి ఆ పళ్ళెంలో ఎలా కలిసి ఉన్నాయో అలాగే ఇద్దరు ఈ మగ పురుషులు ఒకే జీవితం గడుపుతారు. ఆ నీటిలో 2 నావల్ల ఆ 2 దీపాలు అలాగే కళకళలాడతాయి. అదే ఈ హిందూ సాంప్రదాయంలోని గొప్పతనం. ఈ వివాహంలో ప్రతి అంశానికి ఒక ముఖ్యమైన అర్థం ఉంటుంది, ఒక ముఖ్యమైన బలీయమైన కారణం ఉంటుంది. ఇది హిందూ సాంప్రదాయంలో జరిగే పెళ్లిలో ఒక ముఖ్యమైన అంశం ఉంగరాల ఆట. ఈ ఉంగరాల ఆటలో ఈ వధూవరుల్లో ఎవరికైతే ఉంగరం దొరుకుతుందో వారు దాంపత్య జీవితంలో వారిదే పైచేయని హిందువుల నమ్మకం. అయితే మనం నిజ జగత్తులో చూసేది ఎవరిది పై చేయో ఉంగరంలో గెలిచేది ఎవరిదో అది భవిష్యత్తే తెలుస్తుంది. అమ్మాయి తీసింది కాబట్టి వీళ్ళ దాంపత్య జీవితంలో అమ్మాయిదే పై చేది అనుకోవడం, అమ్మాయి తరఫు వాళ్ళు కనీసం ఈ రోజు సంతోషిస్తారు. ఈసారి ఎవరు తీస్తారో చూడాలి. ఈసారి అమ్మాయి తీశారు కాబట్టి అమ్మాయిదే పై చేయి అని మరీ మరీ గుర్తు చేస్తుంది. అమ్మాయిది పై చేయి అని చూసిన అమ్మాయి తల్లి మొహం చూడండి. ఆ అమ్మాయి తల్లి మొహంలో ఉన్న సంతోషాన్ని చూడొచ్చు మీరు. ఈ వివాహంలో ఒక గంభీరమైన అంశము, దీన్ని అప్పగింతలు అంటారు. ఈ అప్పగింతల సంఘటన వివాహంలో ఇన్నాళ్ళు పెంచిన ఆడపిల్లని అబ్బాయి కుటుంబానికి అర్పించడం. ఇప్పుడు అప్పగింతలు చేసేవారు వధువు తల్లిదండ్రులు పాలలో అమ్మాయి చేయిని ముంచి అత్తవారి చేతుల మీదుగా విడిచిపెడుతున్నారు. దీనిలో కేవలం వాళ్ళ అమ్మాయిని అప్పగించడమే కాదు, పాలలో పెంచిన వాళ్ళ అమ్మాయిని మీరు పాలలా పెంచండి అని వాళ్ళని గుర్తు చేయటం, వాళ్ళని నివేదించుట. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు తెలుసు? వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు తెలుసా? అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు ఈ అప్పగింతలతో ఈ పాలతో పెంచిన జామివారి అమ్మాయి పొట్టం వారి అమ్మాయిగా మారుతుంది.
ఇంతటి సంతోషమైన పెండ్లిలో కూడా మనం కన్నీళ్లు చూస్తున్నాం. ఈ కన్నీళ్లు ఈ అప్పగింతలకి గుర్తు. ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన వాళ్ళ అమ్మాయిని మరో కుటుంబానికి అప్పగింతలు చేసినప్పుడు ఏ తల్లిదండ్రులు వాళ్ళ కన్నీళ్లను ఆపుకోలేరు. వాళ్ళలో అవ్యక్తమైన బాధకి నిదర్శనం. ఈ అప్పగింతల సమయంలో కేవలం పెళ్లి కొడుకే కాదు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు, పెళ్లి కొడుకు అక్కచెల్లెలకు, పెళ్లి కొడుకు దగ్గర బంధువులకు అందరికీ అప్పగింతలు చేస్తారు. కారణం అమ్మాయి భావి జీవితంలో వారందరే ఆమెకు చేరువైన వారు. వాళ్ళందరి అండలో ఆమె పెరుగుతుంది, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంటుంది. గాన వాళ్ళందరి ఈ అప్పగింతల్లో వాళ్ళందరినీ కూడా అప్పగించడం కారణం వాళ్ళందరిలో ఒక వ్యక్తిగా వాళ్ళు స్వీకరించాలని మనం కోరడం, వాళ్ళు మెసగాలని మనం నమ్మకం. ఈ అప్పగింతల సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళందరినీ అప్పగిస్తూ అమ్మాయి తన భావి జీవితంలో ఏ తప్పులైనా తెలియక చేసినా తెలిసి చేసినా క్షమించమని కోరటం కూడాను. మంగళధార హారతి చాలా ముఖ్యమైనది. నూతన వధూవరులను ముత్తైదువులు కుంకుమ పెట్టి మంగళధార హారతిస్తున్నారు. వారిరువురి కన్యాదాతలు, వధువు తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిని అప్పగించి శుభకార్యాన్ని పూర్తి చేసుకొని వాళ్ళని కంకణాలు విప్పించుకుంటున్నారు. బరువు దించుకున్నారన్న నిదర్శన. వధూవరులతో వధువు పెదనాన్నగారు సత్యనారాయణ గారు, పెద్దమ్మగారు, వారి కుటుంబ సభ్యులతో వధూవరుల్ని చూస్తున్నారు. ఆ తర్వాత మీరు ఫ్యామిలీ వచ్చండి. జామి కృష్ణమూర్తి గారు, పెద్దమ్మగారు, వారి తమ్ముడు నవ్వుతూ మనల్ని చూస్తున్న వాళ్ళ తమ్ముడిని చూస్తారు. తర్వాత మీరందరూ రమేష్ గారు, వాళ్ళు పిన్నమ్మ గారు, వాళ్ళు అన్నయ్య నవ్వుతూ మనల్ని చూస్తున్న అన్నయ్య అశోక్ని చూస్తున్నాం మనం. తర్వాత మీరు రమేష్. వధువు కన్నతండ్రి సోమేశ్వరరావు గారు, కన్నతల్లి శ్రీమతి విజయలక్ష్మి, అన్నయ్య రమేష్, అక్క చెల్లెలు వనిత, రోజా. వధూవరులు సురేష్, రమాదేవితో వధువు కుటుంబ సభ్యులు. మేనత్తలతో వధూవరులను చూస్తున్నారు. శ్రీమతి లక్ష్మీకాంతం, శ్రీమతి శశిరేఖ గారు, శ్రీమతి రమణమ్మ గారు వధూవరులతో వధూవరులను ఆశీర్వదిస్తూ, వధూవరులతో మేనత్తలు వారిని ఆశీర్వదిస్తూ పలాస్ నుంచి విచ్చేసిన శ్రీ తంగుడు కామేశ్వర గారు, వధువు తాతగారు, ఆవిడ నానమ్మ గారు వధువులను ఆశీర్వదిస్తూ వారితో ఈ చిత్రంలో చూస్తున్నాం మనం. పలాస్ నుండి వచ్చిన శ్రీమతి కామేశ్వరమ్మ గారు, అదేవి అక్కజల్లు కవిత, అక్కతో పెండ్లికి విచ్చేసిన అతిథి శ్రీ జగదీష్ వరుణ్తో కరచాలనం చేస్తూ, సన్నిహితులు సోమేశ్వరం గారి మేనల్లులు అంటే వధువు మేనత్త కొడుకులు
శ్రీ వెంకటరమణ, శ్రీ గోవిందరావు, శ్రీ ఈశ్వరరావు, శ్రీ శంకర్రావు, శ్రీ మోహన్ రావు, శ్రీ కృష్ణారావు వధువరులతో. నూతన వధువరులతో కొంచెం పాతైన వధువరులు వైదేహి, గోవిందరావు. అంటే రమ చిన్నాన్న కూతురు వైదేహి, ఆమె భర్త రమ్మకి మేనత్ కొడుకు గోవిందరావు. కొడుకులు శ్రీ భాస్కర్రావు గారు, శ్రీ వైకుంఠం గారు, శ్రీ బైరా గారు, వైకుంఠం గారు అయిపోయింది. భాస్కర్ గారు వైకుంఠం గారు చూస్తున్నాం. శ్రీమతి భాస్కర్ రావు, శ్రీమతి వైకుంఠం గారు, శ్రీమతి బైరా గారు వధువరులతో. అంటే తోటల్లుడు హేమచంద్రరావు గారు, మరో షట్రకుడు శ్రీ వైకుంఠరావు గారు, ఆమె రామచంద్రరావు గారు, శ్రీమతి శాంతి గారు వధువరులతో. సోమేశ్వరరావు గారు షడ్రకులు, రమ పినతల్లి, రామ మేనమామ శ్రీ ప్రసాదరావు వారి సతీమణి వధువరులు. రామ పినతల్లి శ్రీమతి రాజకుమారి, రామ అమ్మమ్మ గారు, రామ పినతల్లి శ్రీమతి ఇందిర, రామ మేనమామ భార్య శ్రీమతి మహేశ్వరి, రామ మేనమామ శ్రీ అన్నాజీరావు, రామ పెదనాన్న కొడుకు మురళి,